ప్రకటన గ్రంథము 21 అధ్యాయము. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము మొదటి వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేను అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలమునను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూను అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంతటా ఆ కడవరి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనుపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప పర్వతమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయులు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకే నాతో మాటలాడు వారి యొద్ద బంగారు కొల్లకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొల్లకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములను, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున
దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషేధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోని ప్రవేశింపనే ప్రవేశింపడు.